హైడ్రామా నడుమ బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బాల్కా సుమన్ ను తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఇప్పుడే బాల్కా సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నన్ను టార్గెట్ చేసిందని మాట్లాడి ఆ తర్వాత ఆయనే పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఇప్పుడు నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏమైనా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఏముందా? ఎందుకంటే ఆయన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు కాబట్టి ఏమైనా రిమాండ్ కోరే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? మొత్తానికి హైడ్రామా మధ్య బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ బాల్కా సుమన్ ను నాంపల్లి పోలీసులు అదుపులోకి తీస్తున్నారు. అరెస్ట్ చేసి ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. ఆయన అరెస్ట్ అయ్యే ముందు అంటే లొంగిపోయే ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనని టార్గెట్ చేసింది, అందులో భాగంగానే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి తన ఇబ్బంది గురి చేస్తుంది అనేది ఆయన చేసిన కామెంట్స్. సో ఇప్పుడు కోర్టు ఏదైతే నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, లేదంటే పోలీసులు తమ అధీనంలో తమ కస్టడీలో ఉంచుకుని ఈ అంశం మీద ఎందుకు మిలిటెంట్ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద బాల్కా సుమన్ ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. ఈ నెల 26వ తారీఖు నాడు ఆయన సింగరేణి బొగ్గు గని కార్మికుల సంఘం మీటింగ్కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ కార్యకలాపాలు చేయాలి, సింగరేణి భవన్ను హైదరాబాద్ సహా గోదావరి కని అదేవిధంగా మంచిర్యాలలో ఉన్న సింగరేణి భవన్ను తగలబెట్టాలి అనేది ఆయన చేసిన కీలకమైన కామెంట్స్. ఈ కామెంట్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, కేసు కూడా నమోదు చేశారు. ప్రభుత్వం కూడా ఒక రకంగా దీని మీద స్పందించింది. మంత్రులు సైతం ఈ బాల్కా సుమన్ వ్యాఖ్యలను ఖండించిన పరిస్థితి. సో 26వ తేదీన ఆయన కామెంట్ చేశారు. 27వ తేదీన ఆయన దానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇదే తెలంగాణ భవన్లో ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అప్పటి నుంచి కూడా బాల్కా సుమన్ ఇది 4వ రోజు తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు. తెలంగాణ భవన్ చుట్టూ కూడా పోలీసులు మోహరించి టాస్క్ ఫోర్స్ పోలీసులు బాల్కా సుమన్ కోసం వేటాడుతున్నారు. కానీ ఆయన ఎక్కడ కూడా బయటకు రాలేదు. సో 4 రోజుల తర్వాత పోలీసులు లోపలికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే క్రమంలో ఆయనే పోలీసులకు లొంగిపోయారు. సో మొత్తంగా ఈ ఎపిసోడ్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో కీలకమైన చర్చ జరుగుతుంది. ఇక బాల్కా సుమన్కు ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద పెట్టిన సెక్షన్స్ అన్ని కూడా చాలా బలమైన సెక్షన్లుగా అడ్వకేట్స్ చెప్తున్నారు. వాస్తవానికి ఈ ఎపిసోడ్ తర్వాత బాల్కా సుమన్ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అంటే ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనకి బెయిల్ రాకముందే ఆయన్ని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని రాబట్టాలనేది పోలీసుల ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయనేది మెయిన్గా ఆయన మీద వినిపిస్తున్న ఆరోపణలు. సో దానికి సంబంధించి ఖచ్చితంగా పోలీసులు ఆయన కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం కనిపిస్తుంది. బాల్కా సుమన్ 2-3 నెలల క్రితమే ఆయన జైలు కూడా వెళ్ళొచ్చారు. చెన్నూరు మున్సిపాలిటీ కేతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ ఎన్నుకునే క్రమంలో అక్కడ ఒక ఘర్షణ జరిగింది. ఆ కేసులో ఆయన ఆదిలాబాద్ జైల్లో కూడా రిమాండ్లో ఉండి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ చేయడం, మళ్ళీ ఆయనని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం, సో ఈ పరిణామాలన్నింటిలో కూడా బీఆర్ఎస్కి ఒక రకంగా తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. వాస్తవానికి పైకి బీఆర్ఎస్ పార్టీ ఆయన కామెంట్స్ని సమర్థించుకున్నప్పటికీ కూడా పార్టీకి చేటు చేసే విధంగా బాల్కా సుమన్ వ్యాఖ్యలు ఉన్నాయనేది అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నారు. ఇప్పటికే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, కష్టకాలంలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నాయకులు ఏకంగా ప్రభుత్వం మీద ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భవనాలను తగలబెట్టాలనడం ఎంతవరకు సమంజసం అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కేటీఆర్ టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం టార్గెట్గా సోషల్ మీడియాలో నెటిజన్లు కమెంట్స్ కూడా చేశారు బాల్కా సుమన్కి సంబంధించిన వ్యాఖ్యల మీద. సో వీటన్నిటి మీద బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడింది. ఇప్పుడు బాల్కా సుమన్కి సంబంధించి అడ్వకేట్స్ ఇంకొక వాదన వినిపిస్తున్నారు. ఏదైతే బాల్కా సుమన్ మీద పెట్టిన సెక్షన్స్ అన్ని కూడా చెల్లవు, ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు చేశారు కానీ ఎక్కడా కూడా ఎఫెన్స్లో పాల్గొనలేదు, ఎఫెన్స్ జరగలేదు కాబట్టి ఆ సెక్షన్లన్నీ కూడా వర్కౌట్ కావు అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇవన్నీ కూడా కోర్టులు తేల్చాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాల్కా సుమన్ను నాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తారు. అక్కడ ఖచ్చితంగా ఆయన విచారించే అవకాశం కనిపిస్తుంది. ఆయన విచారణ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది. ఎందుకంటే రేపు ఆదివారం ఖచ్చితంగా కోర్టు ఉండే అవకాశం ఉండదు. కానీ ఈరోజు ఆయన విచారణ చేసిన తర్వాత ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా లేదంటే కస్టడీలోనే ఉంచుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అంటే రేపు సండే కాబట్టి ఈ రోజే కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే శాంతి భద్రతల విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేశారు కాబట్టి చూస్తున్నాం. 326G 351(3) అనే సెక్షన్స్ నాన్ బెయిలబుల్ కేసెస్ నమోదు చేశారు కాబట్టి ఈ రోజే కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎంత స్ట్రాంగ్ గా ఉంది సెక్షన్స్ అని చెప్పొచ్చు నరేష్.
పోలీసులు అరెస్ట్ చూపించిన తర్వాత ఏదైతే నిబంధనల ప్రకారం వాళ్ళ దగ్గర రాత్రిపూట కావచ్చు ఇతర సమయాల్లో ఒక నిందితుడిని వాళ్ళ దగ్గర ఉంచుకునే అవకాశం, వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే అరెస్ట్ చూపించిన తర్వాత కాసేపట్లోనే ఖచ్చితంగా బాల్కా సుమన్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటిస్తారు. ఆ ప్రకటన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్రజాప్రతినిధి కావడం, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడు కావడంతో ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మీద రిమాండ్ విధించే అవకాశమే ఉందనేది నిపుణులు, ఏదైతే న్యాయ నిపుణులు చెప్తున్న ప్రకారం బాల్కా సుమన్కు ఏదైతే రిమాండ్కి పంపిస్తారు, ఖచ్చితంగా ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదనేది మనకి అందుతున్న న్యాయ నిపుణుల ద్వారా అందుతున్న సమాచారం. ఎందుకంటే ఆ సెక్షన్స్ చూస్తే కనుక చాలా గట్టి సెక్షన్లు, చాలా బలమైన సెక్షన్లు బాల్కా సుమన్ మీద పెట్టినట్టు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఆయన మళ్ళీ రిమాండ్కి వెళ్ళే అవకాశం